ఎందుకు ఆఫ్ చేసావు? సూపర్ గా ఆడావురా. నిన్న పక్కింటి తాత చౌక ఆడిన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చారంట్రా. నిన్ను చేర్చుకుంటారేమో అడగనా? నీకు ఉద్యోగం దొరికినట్టుంటుంది. ఏమా నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లా ఉందా? కావాలంటే నువ్వే చూడు, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను, మన స్టేటే ఆడుద్ది. మన స్టేట్ యా ఇలా చూడరా, నీకు ఈ జన్మకు యాక్టింగ్ రాదు. ఏంటి అరుస్తున్నావు? ఏదో ఒక రోజు నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను. మా ఎవరికి యాక్టింగ్ రాదు రా, ఒకసారి వచ్చిన డ్రామా చూడు. నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి, మరి అదేంటి, బిజిల్లేంటి, రజనీని గుర్తు చేశానంటమ్మా. నమ్మట్లేదా? అమ్మా నేను కావాలంటే మురళి అన్న ఫోన్ చేసిస్తాను, మాట్లాడతావా? మాట్లాడానే, నిన్న వీధిలో కలిసి మాట్లాడాను. ఏడ్చేశాడురా పాపం. యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా, బుద్ధిగా చదువుకునుంటే ఓ ఉద్యోగమైనా దొరికేది. అది తల్లి, చదివితే వచ్చేది ఉద్యోగం, నటిస్తే ఈ లోకమే దాసోహం. కన్నులు తింటావు. పంచు డైలాగు మెక్కు వెళ్ళి. ఉప్మానా? బిచ్చగాడు కూడా రోజు వెరైటీగా తింటాడు, కానీ ఇంట్లో రోజు ఉప్మానే. అర్జెంట్ గా ఈ ఉప్మాని బ్యాన్ చేశారు బాబు. ఏంట్రా లేడా? ఎందుకు? ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది. అన్న ఫ్రీగా ఉంటే, సైట్ కొట్టే మూడు ఉంటే మనీ అన్న సెంటర్ కి రమ్మన్నాడు. వెళ్ళి చెప్పు, తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే. వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు, వాడిని పోయి పిలుస్తారేంటి? అవన్నీ మేము చూసుకుంటాం. లోన్ ఉన్నాడా లేడా? కొట్టానంటేనా? పోరా. వీడంత లేడు, ఆ మాట చూడు. రేయ్, నిన్ను సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? అరే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, అందులో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఉంది. మీ నెంబర్ ఇవ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలతో మాట్లాడమే. సంతోష్, మోహన సంతోష్. మై నేమ్ ఇస్ బ్యూటిఫుల్, యూ నేమ్ ఇస్ బ్యూటిఫుల్. సంతోష్, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతున్నాడు. నెంబర్ చెప్పండి. మణి ఆ అమ్మాయి దగ్గర నంబర్ తీసుకుంటున్నాడు. అయితే ఏంటి? నేను ఆ నంబర్ అడిగితే వాడు ఇవ్వడు. నువ్వు ఆ నంబర్ అడిగి నాకు వాట్సాప్ లో పంపిస్తావా? అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేసి హీరో ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నావా? ఎంత బలా ఉన్నా ఆడికంటే నేను పర్సనాలిటీగా లేనా? లేవు, గుండు మూసుకునుండు. ఏంట్రా ఆ కట్టప్ప ఈ కాళ్ళకే నన్ను కుమ్మేశారు మావా. ఏంటన్నా దున్నపోతుల్లా ఉన్నారు? ఏ ఆపండ్రా, ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటూ. ఒక గుండు, ఒక గడ్డం, 4 రోడ్ రోలర్లు. దీనికి నాయకుడు కూడా ఒకడు ఉంటాడు కదా? అవును. ఎవడాడు? ఈడే. నువ్వు కూడా దున్నపోతాను. ఏ నీతో తర్వాత మాట్లాడతా. దానికంటే ముందు నిన్న ఒకటి అడుగుతాను. ఒక మర్రి చెట్టు మీద 100 కాకులున్నాయంట. వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి ఒక కాకిని కాల్చాడంట. ఇప్పుడు బ్యాలెన్స్ ఎన్ని కాకులుంటాయి? 99. షూర్? అన్నా కొంచెం ఇక్కడికొచ్చి నువ్వు హే అని అరుస్తావా? ఇప్పుడు చెప్పన్నా, ఎన్ని కాకులుంటాయి? ఒక కాకేరా ఉంటుంది. ఆ ఒక్క కాకి నువ్వేరా? ఏ కాకి? ఎరా ముళ్ళ పందేదవా, నీకెంత పొగర్రా? ఎక్కడైనా కొట్టండి, ఫేస్ మీద కొట్టకండి. ఏ గ్లామర్ పోతుంది. ఎరా గ్లామరే లేని ఫేస్ కి గ్లామర్ ఒకటి తక్కువ. మైండ్ యువర్ వర్డ్స్. రేపు ఉదయం కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో హీరో సెలక్షన్ కి వెళ్తున్నా. దానికి ఫేస్ వద్దు. అదేరా నేను అడుగుతున్నాను, దానికి ఒక ఫేస్ వద్దు. రేపు కేఎస్ రవికుమార్ సినిమాకి హీరో సెలక్షనా? ఎక్కడ, ఎప్పుడు? అది నువ్వెందుకు అడుగుతున్నా? మన ఏరియాలో ఒకడు హీరో అయితే మనకే కదా గొప్ప. రేయ్ వీడు హీరోనా? వీడు జూలో పెట్టడానికి పనికొస్తాయి. ఆ మోహన్ జుట్టు గురించి మాత్రం మాట్లాడక. సారీ బ్రో, నువ్వు ఉన్న విషయం చాలా ఆపండ్రా. అన్న నువ్వు చెప్పన్నా, ఎప్పుడు ఎక్కడ సెలక్షన్? ఉదయం రామానాయుడులో 7 గంటలకి ఏసీ ఫ్లోర్ లో. రే మనమిద్దరం 7 గంటలకి రేపు రామానాయుడుకి వెళ్తున్నాం. ఓకే? రేపు నువ్వు ఆడిషన్ కి రాకుండా ఉండడానికి దెబ్బ. నేనే సార్. రే కేఎస్ రవికుమార్ సినిమారా? ఆయన సినిమాల్లో పంచతంత్రం నాకు చాలా ఇష్టం రా. అందులో రమ్యకృష్ణతో 5 పాట ఉంటదే, సూపర్ అనుకో. మోహన్ చూడు, మోహన్ నీళ్ళల్లో ముంచిన ముళ్ళ పందిల. నెక్స్ట్ ఎవరు? నేనే సార్. రా. ఏమైందన్నా? మొహం మాత్రమే ఉంది, ముక్కు లేదని తరివేశారా? కరెక్ట్ గానే చెప్పారు. ముక్కు మీద కొట్టు దయ్యం. న్యూ ఫేస్ గా ఉంటారని మొహం మూసుకుంటున్నారా? కానీ మొహాల్ని ఎక్కడో ఎప్పుడో చూసానే. వీడిని అసలు చూడలేకపోతున్నామే.
బాస్ నమస్కారం. నమస్కారం. జాదుగాల్లా ఉన్నారు, ఏం చేద్దాం? బాస్ జిప్ ఓపెన్ అయింది. పర్లేదు, బాగా చూసుకొని పోరా. బాగా చూసుకొని పోరానా? ఏమైనా చూసేలా ఉందా? అయితే కొంచెం పౌడర్ వేసిపోరా. పౌడర్ వేసి పోవాలా? ఎల్రా, వెళ్ళి దయ్యం సినిమాలో ట్రై చేసుకురా, మేకప్ ఖర్చులైనా మిగులుతాయి. వీళ్ళ మాటలు తేడాగా ఉన్నాయా? రేయ్ మామ, ఎలాగైనా ఆడిషన్ లో సెలెక్ట్ హీరో అవరా. ఏరా అప్పుడే నీతో పాటు నేను కమెడియన్ అవగలను. రే డోంట్ వరీ, ఇవాళ కేక్ పుట్టించేస్తాను. ఏంటయ్యా నటించడం వచ్చా? మనం చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం సార్. ఓకే సార్, ఇదొక హాస్పిటల్లో జరుగుతున్న సీన్. దీన్ని మీరు పేరెంట్ చూసి చెప్పాలి. ఆ. ప్లీజ్ లిసన్ టు మీ. యువర్ సన్ హ్యాస్ అ టర్మినల్ ఇల్నెస్. హీ జస్ట్ హ్యాస్ 2 or 3 months టు లివ్. సో ప్లీజ్ కీప్ హిమ్ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ. హ్యాపీ. ఏంటి బాబు రెడీయా? మేము రెడీ సార్. యాక్షన్. ప్లీజ్ లిసన్ సార్. యువర్ సన్ ఇస్ టెర్మినేటర్. హీస్ 2-3 days లివ్ అండ్ కీప్ హిమ్ హ్యాపీ బర్త్డే. డైలాగ్ ఎవరు రాశారు సార్? ఏ ఇంగ్లీష్ డైలాగే, కాకపోతే కామెడీ అదిరింది సార్. కామెడీ కాదమ్మా, ఇది ఎమోషనల్ సీన్. ఏడుస్తూ నటించాలి, చూసే వాళ్ళని ఏడిపించేలా అది కాదు నటించాలి. సార్. సార్ అది కాదు సార్. పర్లేదు సార్, మీకు నచ్చపోయినా పర్లేదు సార్. ఇంకోలా చేసి చూపిస్తాను సార్. ఉండండి. సార్ ప్లీజ్ సార్. నువ్వు ఉండు. సార్, నా టీ వద్దు సార్, ఒక హీరో చేసి మాత్రం ఇవ్వండి సార్. నాకు ఇంగ్లీష్ ఒకటే రాదు సార్, బాగా యాక్ట్ చేస్తాను సార్. ఇంకో సీన్ ఉంటే ఇవ్వండి సార్ సరే. ప్లీజ్ సార్. వేరే సీన్ ఇస్తే యాక్ట్ చేస్తావా? చేస్తాను సార్. లవ్ చేసావా? ఇప్పుడు నేను నీకు లవ్ సీన్ చెప్తాను. ఒక సమ్మర్ డే ఈవినింగ్, రోడ్డు మీద జనం, నువ్వు బస్ స్టాప్ లో ఉన్నావు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, మెసేజ్ చేస్తున్నావు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. నువ్వు తలెత్తి పైకి చూసావు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి, తనే హీరోయిన్. అయ్యో. వెళ్ళిపోతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి నిన్ను చూసింది. ఎక్కడి నుంచో ఓ బాణం వచ్చి నీ గుండెల్లో గుచ్చుకుంది. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. దాన్ని మనసులోకి తీసుకుని ఆ సెల్ ఫోన్ నుంచి మెల్లగా తలపైకెత్తి ఆ అమ్మాయికి లుక్ ఇవ్వాలి, రొమాంటిక్ లుక్. అదే షాట్. సూపర్ సిచ్యువేషన్ సార్, చించేస్తా. రెడీ సార్? ఆ అమ్మాయిని చూడగానే బాహుబలిలో వదిలిన బాణం సార్, వచ్చి గుచ్చుకుంది. హిస్టారికల్ బాణం. Yes, sir. ఈ మోడర్న్ సినిమా. Yes, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా బాణం గుచ్చుకోగానే హీరోయిన్ చూసి ఒక రొమాంటిక్ లుక్. ఇప్పుడు మీరే హీరోయిన్ సార్, ఓకేనా సార్? గుచ్చుకో. బాణం నొప్పిగా ఉంది. అవును సార్, నాకు నొప్పిగా ఉంది ఇక్కడ. సెలెక్టా సార్? అరుణ్, సార్ పంపించమంటారా? వెళ్ళిపోతాడా వీడు? పోయిందా? నేను వెళ్ళిపోతానయ్యా. సార్ సార్ సార్, నేను వెరైటీ రియాక్షన్స్ ఇవ్వగలను సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, సార్. నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. Thank you, sir. కానీ అది మాత్రం సరిపోదు. ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్, నర్సు వేషం, భామనే సత్యభామనే పార్ట్ 2. మీరునా సార్? ఏ నేను ట్రెండ్ లో ఉండద్దా? ఉండండి సార్, కానీ నన్ను ఉంచుకోండి సార్ అందులో. సార్ నేను షేవింగ్ చేసుకున్నానంటే కరెక్ట్ గా సూట్ అవుతుంది సార్ ఆ క్యారెక్టర్ కి. ఓ పంచి, షేవింగ్ అంతా చేసుకుని రెడీగా ఉండు. భామనే సత్యభామనే పార్ట్ 3 అప్పుడు వచ్చి కలు. సార్ ఏంటి ఏ సార్? ఓ 6 months వెయిట్ చేయలేవా? సార్ అది కాదు సార్, అర్థం చేసుకోండి సార్. ఈ సినిమాలోనే ఇవ్వండి సార్. నాకు తల సార్ కావాలంటే వేరే సీన్ ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తాను సార్. అందరిని సార్ చూసి సార్ పంపించేయ్. సార్, ముందు ప్లీజ్ వీడిని సార్, పంపించేయ్. సార్ 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 సార్, హలో హలో హలో, నిజంగానే నర్సు గెటప్పా? అవునయ్యా. నర్సు గెటప్పా? కేఎస్ రవికుమార్ సినిమా అంటే మామూలు విషయమా? ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలి మావా. మావా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియ మాట్లాడుతున్నావా? ఆయన ఏమన్నా మన డ్రామా టు మురళి అనుకున్నావా? మోసం చేసి హీరో ఛాన్స్ కొట్టేయడానికి. అందులో పెద్ద ప్రాబ్లం ఉందిరా. ఏం ప్రాబ్లం మావా? అక్కడికి వెళ్తే బాగా యాక్ట్ చేయాలి. నీకు లవ్సే సరిగా రాదు, నువ్వేలా బ్లౌజ్ వేసుకుని మెప్పిస్తావు? అవునరా, నాకు లవ్ సీన్ లో సరిగ్గా యాక్ట్ చేయడం రాలయ్యే. డ్రామాలో గుర్రుమని ఒక మొహం, అలాంటి మొహం చూస్తే ఎలా లవ్ వస్తుంది? అదంతా ఒక ఫీలింగ్ మావా. ఆ లవ్ ఫీలింగ్ రావాలంటే ఆ టైప్ అమ్మాయి నా కళ్ళ ముందు కనపడాలి. ఆ టైప్ అమ్మాయా? అదే ఏ టైప్ అని అడిగాను రా. అదేరా, అమ్మాయిని చూడగానే ఫీల్ అవడం, బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకోవడం, లవ్ రావడం, ఆ టైప్ లో. గోవింద వీడైపోయాడు. మన లైఫ్ లో అలాంటి అమ్మాయిని ఎప్పుడు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎటు చూసిన లవ్ సింబల్స్. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. ఎందుకు జోబు చేసుకుంటున్నాడు? రేయ్ ఏంటి
రే దీన్ని తీరా. దేన్ని? ఈ బాణాన్ని. బాణమా? ఎక్కడ్రా? నీకు కనపట్టల్లా? లేదే. నేను తన్ని చూశాను రా. ఎవరిని? ఇవాళ తన ఇంట్లో లేనట్టుంది. అవునవును, ఇప్పుడు అదేగా గొడవ. ఉండుంటే తమరెళ్ళి మాట్లాడొచ్చేవారుగా. ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నా, లైన్ లో పెడుతున్నా. ఓ ఎరా ఈ కారు చూస్తా నన్ను వద్దందుగా? చిచి, నీ మొహం చూసే వద్దంటుంది. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. పా రే వెళ్ళిపోతుంది రా. అవునరా, వెళ్ళిపోయింది. రా మనం వెళ్ళిపోదాం. రే నేను నన్ను దాటి ఎవరు లోపలికి వెళ్ళలేదు. 2 minutes వచ్చేస్తానయ్యా. పొమ్మంటే కిటకిటలు పెడతా. డ్యూటీలో నేను చాలా స్ట్రిక్ట్. గేదె కుడి తాగినట్టు ఏం తాగుతున్నాడు? కానీ అందగా తాగుతున్నాడు కదా. నువ్వు తీసుకో. ఏంట్రా పబ్బుకొచ్చిన పిల్లల తాగిలిపోతున్నాడు? హలో లిక్కర్ లైక్ అవకపోతే చెప్పాలిగా. ఓసీలో మందు కొట్టి మ్యాటర్ చెప్పకపోతే ఎలా? గుండు, నువ్వు తిన్నగా ఉండవా? ఆ అమ్మాయి నీకు సెట్ అవుతుంది. అది నువ్వు తాగడానికి ముందు చెప్పుండాలి. బాసు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి కాదు. తను పక్క హోమ్లీ. దాని బాబు ఏం చెబుతాడో అదే ఆ అమ్మాయి వింటుంది. నువ్వేం చేసినా ఆ అమ్మాయి చేత నువ్వు లవ్ చేయించలేవు. అంతే కదా? ఏం సరిపోదా? సూపర్ అన్నా. బాబు మాట వినే అమ్మాయే కదా, రేపు హస్బెండ్ మాట కూడా వింటుంది. హలో, నీకు బుర్రకెక్కట్లేదు. ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాననుకో, ఇమిట్ గా షాక్ అయిపోయా. ఆ పిల్లకి క్యాన్సర్. హలో, విషయం ఏంటో తొందరగా చెప్పోయా, పరిచయం చేయకు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ ఇంటో సంబంధం చూస్తున్నారయ్యా. అది ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి మ్యాటర్ చెప్పావురా నా బొంగోరు. హే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తున్నారంటమ్మా. అయితే అయ్యో, అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది. మా అమ్మ కోసమైనా ఒక పెళ్లి చేసుకోవాలరా స్వామి. ఏంట్రా ముసలి బిల్డప్ ఇస్తోంది? లేదే, చపాతీలేగా ఒత్తుతోంది. రేయ్ లేదమ్మా, ఊళ్ళో ఉన్న సూరిబావ, పుష్పక్క, పక్కింటి సీను, పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారే తీసుకురామని చెప్తావమ్మా. ఎందుకురా? దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని? కాదమ్మా, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా. సూపర్ గా ఉంది. మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా. అందుకే మీ అందరినీ తీసుకెళ్లి పిల్లని అడుగుదామని. సచ్చినోడా మా పట్టుకుని బిల్డప్ ఇచ్చినప్పుడు అనుకున్నాను రా ఇలాంటి కల్తెక్క పనులు చేస్తావని. ఇప్పుడు ఎందుకు హీరో మీద అటాక్ చేస్తున్నావు? నేనేమన్నా ఆ పిల్లని తీసుకొని పారిపోతానని చెప్పానా? అందరూ రండి పిల్లని అడుగుదామని చెప్పాను. ఎన్నాళ్ళ నీ చేతిలోనే తన్నులు తింటాను. నాకు అందరిలో పెళ్ళాం చేతిలో తన్నులు తినాలని ఉంటుందమ్మా. నీకేం అర్హత ఉందిరా వెళ్ళి పిల్లని అడగడానికి? 27 ఏళ్ళు వచ్చాయిగా, సరిపోదా? సారే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. నన్ను అడుగుతున్నావమ్మా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని. ఏం చెప్పమంటావు? ఆ పిల్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవను. అంటే నువ్వు రావా? అంటే తమరు వెళ్తున్నారా? నువ్వు రానంటే నాకెవరు లేరనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతారు. ఆల్ ద బెస్ట్ అబ్బా. ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే మనకు ఎక్కదు. పిల్లని ఎత్తుకు రావాలా? నా పని చేస్తావా? రావయ్యా, మ్యాచ్ టైం అయింది. కెప్టెన్ 2 minutes కెప్టెన్. త్వరగా రారా. నువ్వు మన మణిని తీసుకెళ్ళు. పెళ్లి చూపులు సినిమా కూడా చూశాడు. ఏ జారుడు బల్ల ఇరికిస్తున్నావా? కాదబ్బా. లూసారా నువ్వు? ఆ సెక్యూరిటీ ఏదో తాగి వాగితే నువ్వు నిజంగా వెళ్ళి పిల్లని అడుగుతావా? రే, ఒక అమ్మాయిని లవ్ చేయడం ఈజీ, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నా మొహం చూసి నా పర్సనాలిటీ నచ్చి ఓకే చెప్తే ఇంకే ఉంది. మరేంట్రా, బేవర్స్ గా ఉండే కుర్రాళ్ళు అమ్మాయిలకు నచ్చొచ్చు, కానీ అమ్మాయిల అమ్మా బాబులకు అస్సలు నచ్చరా. ఇప్పుడు నీకో చెల్లెలు ఉందనుకో. సూపర్ గా ఏంట్రా ఊరుకోరా. నువ్వు ఒప్పుకుంటావా? ఇంత చెప్పినా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావే అనుకో, చెప్పుతో కొడతారు. అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు రావడం వీలు పడుద్దా పడదా? అత్తయ్యమ్మా, నువ్వు వెళ్ళి పెళ్ళి అడుగు, నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అబ్బా. గుంటున్నావు. పోండి రా, పోండి. మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నాకు నేనున్నాను రా. ఈ రోజు అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా. కుదరలేదా? మాసంలో వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం నమసో భగత్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ అవిచా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. Congratulations. Congrats, sweetheart. Thank you.
రేయ్ ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. అరే కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో, నేను తనేమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. లేదు మామ, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయమే 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని ఏడిపించడమే. కరెక్ట్ కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో.